వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అండి. మా సంతూరు ఊరికి వెళ్ళాం కదా, మా విలేజ్ ఇది అన్నట్టు. మా విలేజ్లో ఇల్లు ఉంది అన్నాను కదా, మా ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అనేది అయితే మీరు చూడండి. ఇల్లు ఇక ఇక్కడనైతే మొత్తం బురదనే ఉంటుంది ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో ఇక ఇలా ఉంటుంది అన్నట్టు. చూడండి, చుట్టూ చూపెడతాను. ఇక అంతా గోడలన్నీ అయితే ఇట్లా పలిగిపోయినాయి, మట్టి గోడలే అన్నట్టు. చాలా రోజుల కింద కట్టినవి ఇల్లు, ఎందుకంటే ఇక ఇలా ఉంది. ఇది ఎప్పుడు అవుతుందో, దీనికి కూడా టైం ఎప్పుడు వస్తుందో కానీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి కదా. ఇది కూడా ఒక రేకులు వేయాలని ఉంది, కానీ ఆ దేవుడు ఏమనుకుంటాడో ఏమో, రేకుల లాగానన్నా కనీసం వేయాలని. ఎందుకంటే ఎప్పుడన్నా వెళ్ళి దేవుళ్ళని చేసి ఇల్లు అంటూ అని అనుకున్నాం, కానీ ఇది ఇక మొన్న పరదా కప్పిల్లు మొత్తం కురిస్తే పరదా కప్పింది అత్తమ్మ అయితే. ఇట్లా ఇంటికి వెళ్ళే దారి ఇది అన్నట్టు. ఇది రోడ్డు మేము నడిచే రోడ్ అన్నట్టు. ఇక అన్నీ ఏమేమి కూరగాయలు ఉన్నాయో అన్నీ చూపెడతాను. ఇక్కడనైతే దొండతీగ వెనుక్కు పెట్టింది అత్తమ్మ. దొండతీగ, జామ చెట్టు ఇవన్నీ అయితే ఉన్నాయి. హోమ్ టూర్ వీడియో పెట్టాను కదా, హోమ్ టూర్ వీడియో అయితే మొత్తం చూడండి. ఇక్కడ పుదీనా ఉంటుంది, పుదీనా పెట్టేసింది అత్తమ్మ. చాలా బాగా వచ్చింది, మంచి ఆర్గానిక్ అంటారు కదా, మందులు వేయకుండా అలా కాస్తున్నాయి. అత్తమ్మ అయితే ఇక ఇవి వంకాయలు కొన్ని కాస్తాయి కదా, ఇవన్నీ అయితే ఇక అక్కడ వాళ్ళకి అమ్ముకుంటుంది అత్తమ్మ. ఎందుకంటే అత్తమ్మ ఖర్చులకు అవుతాయి కదా అని ఆమె మందం. ఎందుకంటే అత్తమ్మకు కూడా పాపం సర్జరీ అయింది అన్నట్టు, ఒక కిడ్నీ తీసేసారు మా అత్తమ్మకైతే. అందుకనే అత్తమ్మ అంటే రాదు, ఇక్కడే ఉంటా అంటది మా అత్తమ్మ. ఇప్పుడు చూసారా వంకాయ తోట, ఇదంతా వంకాయ తోట. చూసారా మామిడి చెట్టు. ఇక ఇదంతా మీకు చూపెడుతున్న వంకాయ తోట అయితే. వంకాయలు అయితే నేను తీసుకొచ్చాను కదా, ఇలా వీడియోలో చూసారు కదా. ఈ వంకాయలు అయితే చాలా కాస్తున్నాయి ఇప్పుడైతే. ఇక్కడ అరటి చెట్టు చూసారా, అరటి చెట్టు గిలేసింది, చూపెడతాను. ఇట్లా పల్లెటూరులో ఇట్లుంటే బాగుండు, కానీ ఇల్లు ఒకటి కొద్దిగా రేకులు వేసుకోవాలని ఉన్నది. కానీ ఆ దేవుడు ఎప్పుడు శివునాజ్ఞ లేనిది సీమైన గుట్టదు అన్నట్టు. ఆ దేవునాజ్ఞ ఎప్పుడు ఉందో ఎప్పుడు అవుతుందో ఇల్లు, కానీ ఏం చేద్దాం, దేవుడు దయ. ఇదంతా అయితే ఇలా ఉంది మా ఇల్లు. చూడండి ఇల్లు ఎలా ఉన్నది, లోపలికి వెళ్ళి చూపెడతాను. లోపల ఎలా ఉన్నాయి, గోడలు ఎలా ఉన్నది, ఇల్లు ఎలా ఉంది మీకు మొత్తం చూపెడతా. మీరైతే హోమ్ టూర్ వీడియో నేను బాగా సేపు తీయలేదు, ఎక్కువసేపు కూడా తీయలేదు. మీరందరూ అయితే ఈ వీడియో చూసి లైక్, షేర్, సపోర్ట్ చేయండి. వీడియో అయితే క్లిప్ చేయకండి ఫ్రెండ్స్, క్లిప్ అయితే అసలు చేయొద్దు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో క్లిప్ చేయకండి అస్సలే. చూడండి మొత్తం చూడండి, వీడియో మొత్తం అయితే చూడాలని నా కోరిక. ఇక చూసారా, ఇక లోపలికైతే వెళ్తున్నాం. మా ఇంటి లోపలికైతే వెళ్తున్నాం. చూసారా, ఇక గోడలన్నీ ఇట్లా మట్టి అంతా ఊసిపోతుంది. ఆల్రెడీ గోడలు పలిగి మట్టి ఊసిపోతుంది. ఇలా ఉందన్నట్టు. ఒకసారి ఆల్రెడీ అటు పక్కకు గోడలు ఊసిపోతే అత్తమ్మ అయితే మొత్తం ఇట్లా మట్టి పెట్టి మళ్ళీ అక్కడ అలికినట్టు మట్టి వేసి అలుకుతుంది అత్తమ్మ అయితే. ఇప్పుడైతే ఏం చేద్దాం, మనకు టైం వచ్చినప్పుడే కడదాం, ఏం చేద్దాం అని అట్లా ఉండాలి ఇల్లు అన్నట్టు. ఎంత అయినా సంతిల్లు ఉండాలి కష్టంగా. ఇక్కడ చూసారా గోడలు అయితే, ఏది ఏమైనా ఏం లేకున్నా సంతిల్లు అయితే కష్టంగా ఉండాలి. కానీ ఆ సంతిల్లు ఊర్లో ఉన్నట్టే కానీ చక్కగా లేదు. ఇప్పుడు మేము పోయినా కూడా వర్షం పడ్డా కురుసుడు, అక్కడ అంతా నీళ్ళ పదన అట్లుంది అన్నట్టు. నీళ్ళ పదన, గోడల కొంటి నీళ్ళు గారడం, ఇలా బట్టలన్నీ తడవడం ఇలా ఉందన్నట్టు అక్కడ. అయినా కూడా అత్తమ్మ అడ్జస్ట్ అయి ఉంటుంది. ఇక మాకు ఇక్కడికి వచ్చి ఉండు అత్తమ్మ, నేను ఉండను, అక్కడనే ఉంటా, నేను ఆడికి రాను, ఇక్కడే ఉంటా అంటది. ఇక ఆమెకు అక్కడ అలవాటు అయింది అన్నట్టు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీలో ఉండరు. ఇక్కడ ఇది దేవుడు రూమ్ అన్నట్టు. చూసారా, ఇక్కడ కూడా అంతా కురుస్తుంది. నిన్న మీకు షార్ట్ వీడియోలో చూపెట్టాను కదా. ఇక ఇలా ఉందన్నట్టు మా సొంతూరులో. మీరందరూ అయితే లైక్, షేర్, వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్, కనీసం లైక్ అన్నా చేయండి. మా అత్తమ్మ చూడండి, మా అత్తమ్మకి ఇల్లు కట్టుకోవాలని ఉంది. కాకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఇలా ఉందిగా, మేము ఇల్లు కట్టే పరిస్థితిలో లేము ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి పెళ్ళికి ఉంది కదా, ఇంకా బాబు ఇంకేం పని చేయట్లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా సుతర్ పని, కొన్ని ఐరన్ చదువుకోమంటే చదువుకోలే కదా. ఇక అమ్మ పరిస్థితి ఇలా ఉంది, ఇంకా అమ్మాయి పెళ్లి చేసేది ఉంది కదా, ఇప్పుడు ఇల్లు కట్టే పరిస్థితిలో మేము లేము అని. ఇంకా తర్వాత అమ్మాయి పెళ్ళైనాక తర్వాత ఒక రేకులు అయితే రెండు రేకుల రూమ్, ఒకటి హాలు, ఒక కొద్ది దేవుడు రూమ్ ఉంటే సరిపోతుంది. అలా తర్వాత కడదాం అనుకున్నాం.
ఓకే, నా వీడియో నచ్చితే లైక్ షేర్, మీరైతే వీడియో మొత్తం చూడండి. మరొక వీడియోలో మళ్ళీ